సో ఈరోజు మనం వచ్చేసాం యాక్మీకి. మనం ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వచ్చాం అనమాట. ఇప్పుడు నా చేతిలో ఐస్ క్రీమ్ ఉంది, చూస్తున్నారా? మీకు అనిపిస్తుండొచ్చు. జస్ట్ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి వచ్చాము. ఐ ఫర్గాట్ టు బ్రింగ్ ద కార్ట్ ఇన్ సైడ్. I also have my vehicle in on one hand and ice cream on one hand. Let's go to the billing. Check out చేసేసి ఓకే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, నేను రీసెంట్గా కుబేరా మూవీ చూశాను ఆన్ OTT. I have missed that in theatre and the film is absolutely very good. Like okay, there are a lot of things indeed, but అవి క్యాచ్ చేసే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే మిగతా వాళ్ళు వదిలేస్తారు. డైరెక్టర్ ఎలాంటి వ్యక్తి ఆర్ రైటర్ ఎలాంటి వ్యక్తి అనే దాని గురించి ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చ జరుగుతుంది. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళ మెంటాలిటీ ఏదున్నా కూడా సినిమాలో ఎంతవరకు అది ఇంప్లికేట్ అయిందన్న దాని గురించి మాట్లాడితే ఐ వాజ్ ప్రెటీ హ్యాపీ. బికాజ్ సినిమా కథ మీద అది ఎలాంటి దాన్ని ఏమంటారు, ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదని నా అభిప్రాయం. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఆర్ ఇంకెలాంటి భావాలున్నా కూడా ఇందులో ఒక పర్టిక్యులర్ దానికి స్టాండ్ తీసుకున్నారు అని చెప్పడానికైతే లేదు రీజనింగ్. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు డెపిక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ద థింగ్ ఈస్, వాళ్ళ ద్వేషం దేవుడితోటో ఆర్ ఒక సంస్థతోటో కాదు. లైక్ ద థింగ్ ఈస్ దే ఆర్ జస్ట్ వాట్ యు సే, దే ఆర్ జస్ట్ యాంగ్రీ విత్ ద సిస్టమ్, దే ఆర్ జస్ట్ యాంగ్రీ విత్ ద గాడ్, హూ ఎవర్ మైట్ బి. సో ఇవన్నీ డిపిక్ట్ చేస్తూ మళ్ళీ టైటిల్ కూడా మళ్ళీ కాంట్రడిక్టింగ్గా కుబేరాన్ని పెట్టడము, ఆర్ హిందూ దేవతలను చూపించే లాస్ట్కి సినిమా ఎండ్ చేయడము, ఆర్ మధ్యలో హీరో మనకి ఇప్పుడు తిరుపతి దగ్గర చూపించి హీరోకి అసలు తిండికి దిక్కు లేదు అన్నట్టు చూపించి మళ్ళీ వాడికే ఫ్రైడే అయితే మనకి మసీద్ దగ్గర పెడతానని తెలియడము. అంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ ద థింగ్. అంటే ఇది ఎంతవరకు అంటే దీన్ని ఒక భూతద్దం పెట్టుకొని అలాంటి మైండ్ సెట్తో చూస్తే మాత్రం ఆబ్వియస్లీ యూ విల్ ఫీల్ లైక్ ఓ డ్యామ్ ఇందులో చాలా ఉందిరా అని చెప్పి అనిపిస్తుంది. కానీ అది ఎక్కడ కథని ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ ఎవరైనా చూస్తున్నప్పుడు కూడా నీకు అలాంటి ఐడియాలజీ ఏదైనా ప్రీచింగ్ అయినట్టు అనిపించింది అనుకో, దెన్ దట్ ఈస్ డెఫినెట్లీ ఒక ప్రొపగండా ఫిలిం. అంటే ఏంటంటే ఇదే రా నిజం, ఇదే మీరు నమ్మాలి అని చెప్పి మన మీద రుద్దబడినట్టు అవుతుంది. కానీ ఇందులో ఎక్కడ అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ అంటే నా ఉద్దేశంలో న్యాయ వ్యవస్థ ఆర్ లా ఇలాంటి విషయాల గురించి వాటికి కట్టుబడి డ్యూటీ చేసిన నాగార్జునకి ఏమవుతుంది, లాస్ట్కి ఎవడో ఒకడు వాడిని ఇరికిచ్చి జైలు పంపిస్తారు. అంటే వాడి లైఫ్ రూన్ అయిపోతుంది. అంటే వాడు మంచి దిక్కు ఉన్నాడు కాబట్టి వాడి లైఫ్ రూన్ అయిపోయిందా? అలా అని కాదు. లేకపోతే వాడు ఇప్పుడు మనకి వాడు ఎప్పుడైతే మన యాంటగనిస్ట్ దిక్కు వచ్చి విలన్ దిక్కు వచ్చి పనిచేస్తుంటాడో అప్పుడు వీళ్ళ లైఫ్ ఏమైనా బాగుందా? అప్పుడు ఇంకా స్ట్రెస్ఫుల్గా, ఇంకా లైఫ్ చాలా చాలా బ్యాడ్గా అనిపించడం వాడికి, అంటే ఇంకా సఫర్ అవ్వడం మెంటల్గా, వాడు లైక్ ఆత్మహత్య చేసుకోవాలని అన్నంత థాట్ ప్రొవోకింగ్గా వాడికి ఉండడము, ఇదంతా కరెక్ట్ కాదు కదా. మరి అది కూడా గుడ్ లైఫ్ ఏం కాదు. సో డిస్పైట్ ఆఫ్ వేర్ యూ స్టాండ్, డిస్పైట్ ఆఫ్ హూ ఎవర్ యూ సపోర్ట్, నువ్వు న్యాయ వ్యవస్థను సపోర్ట్ చేసినా, నువ్వు మంచిని సపోర్ట్ చేసినా, చెడుని సపోర్ట్ చేసినా, నీకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, నీకంటూ ఒకటి చేయాలని ఉంటుంది. అది నువ్వు చేయలేకపోతున్నావు అంటే ఆబ్వియస్లీ యూ విల్ సఫర్. సో మనకి ఇప్పుడు నాగార్జున క్యారెక్టర్ లాగా అది చూపిస్తాడు, క్యారెక్టర్ ద్వారా చూపిస్తాడు. ఓకే, లెట్స్ వెయిట్ 1 minute. ఓకే, లెట్స్ వాక్. సో అది చూపిస్తాడు మనకు. అక్కడ దాన్ని ఏంటంటే అక్కడ క్వశ్చనింగ్ లానే ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ థింగ్ని క్వశ్చనింగ్ లానే చూపిస్తారు తప్ప ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా అయ్యింది, సో మీరు చేయకండి అని ఏమి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మతం గురించి కన్నా, మతంతో చేసే రాజకీయాల గురించి కన్నా ఇంకెక్కువ డిస్కస్ చేసింది డబ్బు గురించే. అండ్ డిస్పైట్ టైటిల్ ఆల్సో మెంట్ అబౌట్ మనీ. సో దానికే స్టిక్ అయి ఉంటారు. కానీ ఇంకా వేరే ఏదో ఐడియాలజీని మన మీద రుద్దబడుతుంది అన్నదైతే అనిపించదు. ఎందుకంటే ఈ సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ 3 hours లాంగ్ ఉన్నా కూడా స్క్రీన్ ప్లేలో నీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఎందుకంటే ఒక సీన్, ఏ సీన్ కట్ చేసినా కూడా ఆ పర్టికులర్ సీన్ యొక్క రీజనింగ్ అనేది కట్ అయిపోతుంది. అంటే దానివల్ల నీకు కథ డిఫరెంట్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నలుగురిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ బ్యాక్ స్టోరీని చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు చూపిస్తాడు? ఎందుకంటే హౌ దే హ్యావ్ గ్రోన్ అప్ అండ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఏంటంటే ఈవెన్ దో ద థింగ్ ఈస్ అబౌట్ మనీ, నీకు ఒక 2 ముక్కలు చెప్తే అయిపోయే కథ అయినా సరే
నీకు స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే నేను ప్రతి 10 minutesకి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రిడిక్ట్ చేద్దామని ట్రై చేసినా కూడా, ఈవెన్ దో వితౌట్ ఎంజాయింగ్ ద ఫిల్మ్, నువ్వు ప్రిడిక్ట్ చేద్దామని బ్రెయిన్ ట్రై చేసినా కూడా ప్రతి 10 minutesకి ఇది కాదు మెయిన్ ప్లాట్ అని చెప్పి నిన్ను సర్ప్రైజ్ చేస్తూ తీసుకెళ్తుంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే స్క్రీన్ ప్లే అనేది అంత క్రిస్పీగా అంత బాగుండి కూడా 3 hours డ్యూరేషన్లో నీకు 3 hours అని అనిపించకపోవడం, దట్ ఈస్ లైక్ దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు ఫిల్మ్స్ కమ్ అవుట్ దిస్ ఇయర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు కోర్ట్ లాంటి సినిమాలో కూడా లైక్ ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్, బట్ కుబేరా లాంటి సినిమాలో కూడా ఓకే ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్లాస్ లేకుండా సినిమా అనేది ఉండదు. దట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. ఓకే ఫ్లాస్ ఉన్నా కూడా నీకు సినిమా చూస్తున్నసేపు ఇట్ విల్ ఎంటర్టైన్ యూ, ఇట్ విల్ ఎంగేజ్ యూ అండ్ యూ విల్ ఫీల్ ఫర్ ద క్యారెక్టర్. దట్ దేవా క్యారెక్టర్ అయినా దీపక్ క్యారెక్టర్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. రష్మిక క్యారెక్టర్ హ్యాస్ ద బ్యూటీ మ్యాన్. లైక్ సి ఇందులో తన కాస్ట్యూమ్స్ అన్నీ చాలా డీసెంట్గా ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయకుండా ఉన్నా కూడా షీ మెస్మరైజ్ విత్ హర్ పర్ఫార్మెన్స్. అంటే ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ ఇరిటేట్ చేయదు, లైక్ ఆ క్యారెక్టర్కి ఇరిటేషన్ వచ్చినా కూడా తన గుణం హెల్ప్ చేయడం కాబట్టి తను హెల్ప్ చేస్తుంటుంది. ఓ ద బ్యూటిఫుల్ ఫిలాసఫీ లైక్ ఆఫ్ ధనుష్ క్యారెక్టర్ని మనకి ఎలిఫెంట్ క్యారెక్టర్కి పోలుస్తూ మనకు చూపిస్తారనమాట. చూపించినప్పుడు ఏమవుతుందంటే అలా డిపిక్ట్ చేస్తూ వాట్ దే ప్రూవ్ ఇస్ దే క్లియర్లీ మెన్షన్ దట్ వీడు హెల్ప్ చేసిన వాళ్ళని అసలు మరవడు, ఎందుకంటే వాళ్ళ కోసం మళ్ళీ ఎంత దూరమైనా తిరుగుతుంటాడు అండ్ మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాడు అన్న దాన్ని మన దీపక్ క్యారెక్టర్ డీకోడ్ చేయడం. దట్ ఈస్ లైక్ ఓకే, దట్ ఈస్ రియలీ వర్క్స్ ఆన్ ద బిగ్ స్క్రీన్. లైక్ యూ రియలీ అంటే నువ్వు ఓటీటీలో చూసినా కూడా, నువ్వు టీవీలో చూసినా కూడా నువ్వు ఎక్కడ చూస్తున్నావు అన్నది మర్చిపోయి సినిమా చూస్తున్నావు అంటే, అండ్ ఒక్క సెకండ్ కూడా ఫార్వర్డ్ చేయకుండా చూసే సినిమా కుబేరా. అండ్ అసలు వాట్ ఏ సాంగ్ ప్లేస్మెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ప్లేస్మెంట్. అసలు ఎంత బాగుంటుందంటే ప్లేస్మెంట్, లైక్ ఇక్కడ సాంగ్ వస్తే బాగుండు అని ఆడియన్స్కి కూడా అనిపించినప్పుడే సాంగ్ రావడం అనేది డైరెక్టర్ బ్రిలియంట్. లైక్ వాట్ నాట్ మ్యాన్, లైక్ ఐ హ్యావ్ లైక్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. లైక్ నేను ఇప్పుడు ఒక సినిమా చూసి, ఇప్పుడు తగ్ లైఫ్ లాంటి సినిమా చూసి ఐ వాస్ ఎఫెక్టెడ్. లైక్ కపుల్ ఆఫ్ డేస్ ఐ వాస్ నాట్ ఈవెన్ గోయింగ్ నియర్ బై థియేటర్స్ ఆల్సో. అలాంటి సినిమా నన్ను డిస్టర్బ్ చేసి నన్ను పక్కన లైక్ సినిమాలు అనేది మానేసి నేను ఒక 10-20 రోజులు నా పనేదో నేను చూసుకుంటూ ఉన్నా. అలాంటిది కుబేరా లాంటి సినిమా దట్ మేడ్ మై హోల్ డే వెరీ హ్యాపీ, దట్ there is someone who is really trying to tell something. Okay, so and it has some motto and it has some meaning, and end of the day it also has something to convey. అంటే ఇప్పుడు వాడు విలన్ గాడికి బిచ్చం ఎత్తుకుంటే వాడికి దాని విలువ తెలుస్తుందని అనుకుంటాడు, కానీ వాడికి అదేం తెలియదు. అండ్ ఈ చూపించే విధానం ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే లైక్ ఐఎమ్ నాట్ అండ్ డిఎస్పి ఈస్ డిఎస్పి అంతే. ఈస్ బీయింగ్ ఫినామినల్ సిన్స్ మెనీ ఇయర్స్ అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆర్ నథింగ్. నాకు ఈ సినిమాలో అన్నీ పర్ఫెక్ట్గా మంచిగా నాకైతే అనిపించాయి. ఓకే, సో దిస్ ఇస్ మై ఫీలింగ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే. సో థ్యాంక్ యూ all.